హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు మీరు 'బుచ్చిబాబు అల్లర్లు' చూసారు. సో, టుడే ఐయామ్ గోయింగ్ టు షో యూ హౌ హీ హాస్ డెవలప్‌మెంటల్లీ గ్రోన్. అంటే డెవలప్‌మెంటల్‌గా తను 13 మంత్స్ అప్పుడు ఎలాంటి మైల్ స్టోన్స్ రీచ్ అయ్యాడు. అండ్ నౌ థాట్ టాడ్లర్‌హుడ్ స్టార్ట్ అయిపోయింది. హి ఈస్ నాట్ ఎ లిటిల్ బేబీ ఎనీమోర్. నడవడం అండ్ చిన్న చిన్న ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం, చిన్న చిన్న పదాలు మాట్లాడడం అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను అసలు బేసిక్‌గా తనకి ఈ మాటలన్నీ ఎట్లా నేర్పించాను, అంటే నాకు వర్కౌట్ అయిన చిన్న చిన్న టిప్స్ అవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను వీడియో ఎండ్‌లో డిస్కస్ చేస్తాను మీతో. What is this? Okay, this is a car. And what is this? What is that? Kanaya. What is this? Can you tell me what is this? Louder, Nana. What is this? Good job, Nana. ఇఫ్ యూ బెన్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను ఇట్లాంటి చిన్న క్లిప్స్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో పోస్ట్ చేశాను ఆల్రెడీ. అండ్ ఈ టెక్స్టెడ్ కార్డ్స్ అన్నీ కూడా దే ఆర్ ఫ్రమ్ lovevery.com. నేను ఈ లెర్నింగ్ బేస్డ్ టాయ్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను 6 months బ్యాకే, మాంటెసరీ బేస్డ్ టాయ్స్ గురించి అండ్ ఈ లవ్ఎవ్రీ సబ్స్క్రిప్షన్ ప్లే కిట్స్ గురించి చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్. Kanaya, can you give me car? Good job. Can you give me cloud? Cloud? Oh, good job. Can you give me baby? Baby? Kanaya, can you give me baby? Okay, she's a girl. Baby is here. This is baby. Where is the flight, Amma? Amma. ఏంటి చెప్పు? పూపు వెళ్తున్నావా? Can you give me cat, Amma? Can you show me cat? Kanaya, can you show me cat? పూపు వెళ్తున్నావా? వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ పాటీ ట్రైనింగ్ హెమ్. అంటే హీస్ ఎబుల్ టు రికగ్నైజ్ అనమాట. పూపు వచ్చినప్పుడు పీపీ వచ్చినప్పుడు డైపర్ పట్టుకుని చెప్తున్నాడు మాకు. అంటే 13 months అప్పుడు అట్లా చెప్పేవాడు. ఇంకా మమ్మీ ఎవ్రీడే వాష్రూమ్కి తీసుకెళ్ళి అట్లా అలవాటు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నౌ 14 months టైంలో హీస్ ఎబుల్ టు, అంటే పూపు వస్తుందా నాన్న అనగానే వెళ్ళిపోతాడు. ఎక్కడున్నా కూడా ఇంట్లో వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళిన తర్వాత హీ డజంట్ నో దట్ హీ హ్యాస్ టు పాస్ ఇట్ దేర్. అంటే అట్లీస్ట్ హీ నోస్ దట్ దీస్ యాక్టివిటీస్ ఆర్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్ ఇన్ ద బాత్రూమ్. బట్ ఇంకా ఎట్లా చేయాలి అనేది ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదన్నమాట. సో ఐ నో ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్. లెట్స్ సీ. ట్రక్ ఏది? ఏది ట్రక్? ఇది కార్. ఓకే, ట్రక్ ఏది? ట్రక్ మళ్ళీ రాయే. ముందు పలక పట్టుకోవడం నేర్పించు. రైట్ ఏ అలాగా చేస్తే ఎలా? కూర్చో. రాస్తావా స్లేట్ మీద? యూ వాంట్ అ స్లేట్? ఏ రాయి? ఏ రాయి? వెనకాల రాయి. Let me put the cards randomly for you. Can you pick moon?
Where is Moon? Can you pick Moon? Oh wow, good job. Can you connect the dots? Can you connect these dots? Can you connect this dot to this dot? Can you connect these dots? Should I? Kanaya, where is the yellow stack? Where is the yellow stack, Amma? Can you give me? Can you give me yellow stack? Thank you. Thank you. Can you get me something in blue? Give me. Good job. Can you get me something in red? టీచింగ్ కలర్స్ ఇస్ వెరీ ఈజీ అండి, అండ్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ చైల్డ్స్ ఎర్లీ ఎడ్యుకేషన్. ఎందుకంటే మన ప్రపంచం అంతా కూడా ఎవ్రీడే లైఫ్ ఎక్కడ చూసినా కలర్సే. బేబీ ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి మనం తినే ఫుడ్ వరకు అన్నీ కలర్ఫుల్గానే ఉంటాయి. బేసిక్గా మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కలర్స్ని టీచ్ చేయడానికి. సో ఒక వీక్ ఒక కలర్ని చూస్ చేసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకుంటే ఆ వీక్ అంతా కూడా ఆ రెడ్ కలర్లో ఉన్న ఫుడ్స్ని ఎక్కువ చూస్ చేసుకోవడం, అండ్ రెడ్ కలర్లో ఉన్న టాయ్స్తో ఎక్కువ ఆడించడం, అండ్ ఆ రెడ్ కలర్లో ఉన్న బ్యూటీని ఫ్లవర్స్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం, అలా చేస్తూ ఉంటే ఈజీగా గుర్తుండిపోతుంది. Can you go and get the red doll, please? Can you give me red color doll? Can you go get a red color doll? Go. Get me poo. Poo. Thank you. Get me Teddy. అన్నీ ఓడిపోతే ఆ రెండు టెడ్డీసేనా? ఓకే, థ్యాంక్ యూ. కెన్ యూ గెట్ మీ అ వైట్ కలర్ టెడ్డీ? అదే లెక్క. గుడ్ జాబ్, గుడ్ జాబ్. కెన్ యూ గెట్ మీ జిరాఫ్? Good job. Can you get me panda? Go get me a panda. Great job. Can you get me flight? Wow. Kanaya, where is your tummy? ఎక్కడ బాబా? బాబా ఎక్కడ? ఎక్కడమ్మా బాబా? చెప్పు, మళ్ళీ చెప్పు నమస్తే. చెప్పు, పెన్ తీసేసి చెప్పు నమస్తే. పెన్ తీసేసి చెప్పు నమస్తే. పెన్ ఇక్కడ పెట్టి ఇప్పుడు చెప్పు నమస్తే. బాబాకు నమస్తే చెప్పు. సరే వెయిట్ వెయిట్ వెయిట్. అగో సాయి ఏమంటున్నారు? సాయి, వాట్ ఇస్ సాయి సింగ్? సాయిబాబా చూడు, ఎక్కడ సాయిబాబా? చూపి.
పెన్ లాగేసుకున్నానా? బుజ్జోడు. టీ ఫర్ బుజ్జోడు. కన్నయ్య, నీ క్యాంగరూ ఏది? గో గెట్ యువర్ క్యాంగరూ. అదేనమ్మా క్యాంగరూ. క్యాంగరూ బేబీ ఏది మరి? క్యాంగరూ బేబీ ఏది? ఎక్కడుంది బేబీ? ఈ ఐస్ ఏది? గుడ్ జాబ్. టంగ్ ఏది? టంగ్ అలా చూపించాల టంగు. హెడ్ ఏది? టమ్మీ ఏది? లెగ్స్ ఏవి? హ్యాండ్స్ కాదు, లెగ్స్. లెగ్స్ ఏవి? 2 little లెగ్స్ ఏవి? కన్నయ్య, కెన్ యూ షో మీ సర్కిల్ ఇన్ దిస్ బుక్? వేర్ ఇస్ సర్కిల్? వేర్ ఇస్ సర్కిల్? ఓ, ఇదేనా సర్కిల్? గుడ్ జాబ్ అమ్మా. ఇగో ద సేమ్ సర్కిల్. ఇగో చూడు చూడు, ఈ సర్కిలే. ఇగో సి, కెన్ యూ ఐడెంటిఫై హియర్? కెన్ యూ ఐడెంటిఫై సర్కిల్ హియర్? వేర్ ఇస్ సర్కిల్? షో మీ. షో మీ సర్కిల్ హియర్. సర్కిల్ ఏదమ్మా? ఇక్కడ ఇక్కడ ఏది సర్కిల్ చూపించు. Kannaya, can you get all the books and put it in the box here? Go get all of the books. ఈ బాక్స్లో పెట్టే. ఏది? ఏం కావాలమ్మా? ఏది? దీస్ హ్యాండీ సెట్ ఆఫ్ బుక్స్ ఐ వాటెడ్ ఫ్రమ్ అమెజాన్ అండి. ఇక్కడ ఇండియాలో అన్ని థిక్ బోర్డ్ పేపర్స్ ఉంటాయి. సో దట్ విల్ మేక్ ఇట్ డ్యూరబుల్. ఇట్స్ అఫోర్డబుల్ ఆల్సో. ఐ థింక్ ఇట్స్ $300 ఆర్ సో. ఐ లింక్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఇఫ్ యూర్ లైక్. వెన్ యూర్ స్టార్టింగ్ ఎర్లీ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ లైక్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. హ్యావ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, కలర్స్, షేప్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇట్లా చాలా ఉంటాయి. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ హెల్ప్ఫుల్. మా మన్విత్ అయితే చక్కగా రోజు ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయినట్టుగా దాన్ని తిప్పేసి బొమ్మలు చూసేస్తూ ఉంటాడు దాంట్లో. వాట్స్ మై నేమ్? వాట్స్ ఏ ఫర్? Mama. B for? Baba. C for? Dad. D for? Dad. M for? Mom. T for? Dad. P for? ఇచ్చుడు. P for? పిల్లలకి ప్యాటర్న్స్లో నేర్పించినప్పుడు త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను మన్విత్ 6 months అప్పుడు చెప్పాను కదా, మన్విత్కి ఒక రెగ్యులర్ ఒక స్కెడ్యూల్లో ఉంటాడు అని. సో బేసిక్గా ఆ స్కెడ్యూల్కి రావడానికి మనం ఎవ్రీడే ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం. అంటే ఈవినింగ్ వాక్ దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు. సో ఈ ప్యాటర్న్ అంటేనే ఎవ్రీడే రిపీట్ అవ్వడం లేదా ఫ్రీక్వెంట్గా రిపీట్ అవ్వడం. సో అట్లా వాక్ వచ్చిన తర్వాత డిన్నర్ తర్వాత స్నానం చేయించడం, ఆ తర్వాత బెడ్ టైమ్ స్టోరీ, దెన్ స్లీప్.
సో ఇలా ఒక ప్యాటర్న్ మనం కనుక ఒక 1 వీక్ లేదా ఇంకొంచెం డిపెండింగ్ ఆన్ కిడ్ కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది. సో బేసిక్గా నా ఎక్స్పీరియన్స్ విత్ మన్విత్ ఇస్ లైక్ వీ హార్డ్లీ డిడ్ ఇట్ ఫర్ 1 వీక్ అండ్ దెన్ హీ గాట్ యూస్ టు ఇట్ అనమాట. సో అట్లా మనం ఏదన్నా ప్యాటర్న్స్లో చేసినప్పుడు వాళ్ళు త్వరగా దాన్ని నేర్చుకోవడానికి త్వరగా గ్రహించుకోవడానికి చూస్తారు, ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఆల్ఫబెట్స్, షేప్స్, కలర్స్, నంబర్స్. సో ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ లో కనుక మనం చెప్పామంటే ఇలా గ్రాస్ప్ చేసేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు కలర్స్ చెప్పాలనుకున్నారు, ఏదైనా ఒక రెడ్ కలర్ తీసుకోండి, ఏదైనా ఒక బ్లూ కలర్ తీసుకోండి, మళ్ళీ అదే రెడ్ అండ్ బ్లూ పక్కన పెట్టుకోండి, రెడ్ బ్లూ రెడ్. సో ఇది ఒక ప్యాటర్న్ కదా మనకి. సో ఇలా ప్యాటర్న్ లో మనకి ఏదైనా చిన్నగా రిథమ్ యాడ్ చేసి రెడ్ బ్లూ రెడ్, రెడ్ బ్లూ రెడ్ అని వాళ్ళకి జస్ట్ ఇలా పాయింట్ అవుట్ చేస్తూ మనం ఇలా చిన్న రిథమ్ ఇస్తూ మనం చెప్పేదానికి ఎవ్రీడే ఇలా చేసాం అనుకోండి, ఈవెన్చువల్లీ వాళ్ళు దానికి దే గెట్ యూస్ టు ఇట్ అండ్ వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఓకే ఇది రెడ్, దీని తర్వాత బ్లూ, ఇది రెడ్, ఇది బ్లూ. కొన్ని రోజులకి ఇంకా వాళ్ళకి ఆ కలర్స్ అనేవి మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. మనం వాళ్ళకి రైటింగ్ నేర్పించేటప్పుడు ఏతో స్టార్ట్ చేస్తారు, స్లేట్ మీద లేకపోతే బుక్ మీద ఎక్కడో ఏ నేర్పించడం మొదలు పెట్టేస్తారు. బట్ నో, దట్స్ అ రాంగ్ థింగ్. నేను సరదాగా అసలు మా వాడు నేర్చుకుంటారా లేదా అని అలా స్లేట్ మీద ట్రై చేశాను కానీ, బట్ యాక్చువల్గా ఫస్ట్ మనం వాళ్ళకి నేర్పించాల్సింది డాట్స్ కనెక్ట్ చేయడం. అంటే ర్యాండమ్గా ఏదో ఒక కలర్ డాట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి జస్ట్ అక్కడొక డాట్, అక్కడొక డాట్, ఇక్కడొక డాట్, ఇక్కడొక డాట్ పెట్టేసి వాటిని కనెక్ట్ చేయమని అడగండి. ఇట్స్ ఓకే, దే వోంట్ కనెక్ట్ ఎనీవేస్. ఏదో పిచ్చికితలు గీసేస్తూ ఉంటారు, బట్ స్టిల్ దట్స్ ఫైన్. సో వెంటనే ఏకి జంప్ అయిపోకుండా అట్లీస్ట్ ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేంత వరకు వాళ్ళు ఫస్ట్ నేర్చుకోగలిగితే దట్స్ ఇనఫ్ ఫర్ దెమ్. సో దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ విత్ మన్విత్ రైట్ నౌ. సో పీపుల్ థింక్ ఇంత చిన్న ఏజ్లో మనం వాళ్ళని అంత ప్రెషర్ పెట్టడం అవసరమా అని. అసలు ఏమీ ప్రెషర్ కాదండి. మనం గట్టిగా కూర్చుంటే కనీసం ఎవ్రీడే వాళ్ళు మనకి ½ an hour కూడా టైం ఇవ్వరు. బికాస్ ఇప్పుడు నేను మన్విత్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే తనకి ఒక డేలో నేను ఏదైనా టీచ్ చేయాలి అనుకుంటే 5 minutes తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది. లైక్ మార్నింగ్ నేను ఆల్ఫాబెట్స్ టీచ్ చేయాలని ఏదైనా కూర్చున్నాను అనుకోండి, ఒక 5 minutes తను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. బేసికలీ టాడ్లర్స్ ఆర్ లైక్ దాట్. చాలా మటుకు అంతే, దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్. 5 minutes దీని మీద ఉంటుంది, 5 minutes దాని మీద ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. సో త్రూ అవుట్ ద డే మనం చూసుకుంటే ఒక ½ an hour కూడా మనం ఏం వాళ్ళకి టీచ్ చేయము. సో ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ ప్రెషర్ ఫర్ దెమ్. కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, మనం నేర్పించేటప్పుడు అదొక బుక్ చదివిస్తున్నట్టుగానో అట్లా కాకుండా ఒక ఫన్ వేలో, ఒక ఎంటర్టైనింగ్ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా, లెర్నింగ్ ఉండేలాగా చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఈ ఏజ్లో క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇల్లంతా ఎదికేసి అక్కడే ఉంది ఇక్కడే ఉంది అని చెప్పి అన్ని బయటికి లాగి కింద పడేస్తుంటారు. ద సేమ్ క్యూరియాసిటీ అది వాళ్ళకి ఈ ఆల్ఫాబెట్స్ కానీ ఏదన్నా షేప్స్, సర్కిల్స్, నంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి నేర్చుకునే విషయంలో కూడా వాళ్ళకి అంతే క్యూరియాసిటీ ఉంటుంది. దట్స్ ఆల్సో ఫన్ ఫర్ దెమ్. అంటే ఏదో కొత్త విషయం నేర్చుకుంటున్నాయి ఇవాళ మనం అన్నట్టుగా ఉంటుంది. ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అప్రిషియేటింగ్. అప్రిషియేటింగ్ అంటే ఏదో వాళ్ళు చేసిన ప్రతిదానికి గుడ్ జాబ్ అని, మాటకు ముందు ఒక గుడ్ జాబ్, మాటకు వెనకాల ఒక గుడ్ జాబ్ అని అనేయడం నాట్ అప్రిషియేటింగ్. సో బీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ గుడ్ దే ఆర్ డూయింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన్విత్ క్లాసెట్స్ అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాడు, అందులో ఉన్నవన్నీ తీసి కింద పడేస్తుంటాడు. కానీ కింద పడేసి తను ఆడుకోగానే, తన పని అయిపోగానే అన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేసేస్తాడు, క్లాజెట్లో పెట్టేస్తాడు. అంటే ఓ నీట్గా ఆర్గనైజ్ చేయడం కాకపోయినా క్లాజెట్లో పెట్టేసి డోర్ కూడా క్లోజ్ చేస్తాడు. సో దట్స్ అ గుడ్ థింగ్, రైట్? నేను అక్కడ గుడ్ జాబ్ నానా అనేసి వదిలేను. సో ఐ విల్ బీ స్పెసిఫిక్ అబౌట్ వాట్ గుడ్ థింగ్ హీ డిడ్. అంటే నానా నువ్వు చక్కగా అన్నీ తీసి మళ్ళీ ఆర్గనైజ్ చేసేసావు క్లాజెట్లో అండ్ డోర్స్ కూడా క్లోజ్ చేసేసావు, చాలా మంచి పని చేసావు నాన్న, దట్స్ అ గుడ్ థింగ్ దట్ యూ డిడ్ అని చెప్పి అట్లా ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూఆర్ కంఫర్టబుల్ విత్. సో మనం అప్రిషియేట్ చేసిన ప్రతిసారి వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది. మా మమ్మీ ఈ వీడియో చూస్తున్నారు అనుకోండి, లేదా ఎవరన్నా మన అంతెందుకు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ వాళ్ళే ఎవరైనా చూస్తున్నారు, మనల్ని ఎవరు ఇలా అప్రిషియేట్ చేయలేదే అని అనుకోవచ్చు. అని నేను ఏదైనా మంచి పని చేసినా కూడా మా మమ్మీ ఎప్పుడు చాలా మంచి పని చేసామని నాతో ఎప్పుడు చెప్పదు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్తోనో లేకపోతే వాళ్ళ రిలేటివ్స్తోనో వెన్ షీస్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అప్పుడు వాళ్ళతో చెప్తుంది, నేను వింటాను. అది దట్ డెంట్ ఎఫెక్ట్ మీ
లాట్ మచ్. బట్ ఈ జనరేషన్ కిడ్స్, ఆల్ఫా జనరేషన్ కిడ్స్కి అప్రిసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ని పెంచడానికి. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 3, అంటే నాట్ నౌ, బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. నేను, మమ్మీ, డాడీ. చిన్నప్పుడు మా డాడీ ఇలాగే వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చారనమాట. సో బయట బాల్కనీలో చూస్తే మొక్కలన్నీ ఎడపెడ కింద పడిపోయి ఉన్నాయి. ఆ రోజే గాలి వర్షం ఏదో ఉంది. సో అంతా మట్టి అంతా చిందరవందరగా ఇంటి ముందు పడిపోయి మొక్కలు కొన్ని కింద పడిపోయి ఉన్నాయన్నమాట. ఇదేంటి ఇలా ఉంది, ఇల్లంతా నీట్గా లేదేంటి అని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవ్వగానే అన్ని వస్తువులన్నీ చిందరవందరగా అక్కడెక్కడ పడేసి ఉన్నాయి. నా బొమ్మలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. సోఫాలో కుషన్స్ అన్నీ అంతా చాలా చిందరవందరగా ఉందన్నమాట. తర్వాత అక్కడి నుంచి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. పిలుస్తున్నారు మా డాడీ మమ్మల్ని, బట్ నో రెస్పాన్స్. అయితే ఇదేంటి దేవుడా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళారట, అక్కడ ఉన్నామేమో అని. కిచెన్లోకి వెళ్ళంగానే చూస్తే అసలు ప్లాట్ఫామ్ మీద గిన్నెలన్నీ పడేసి ఉన్నాయి. తిన్న అన్నం కూడా ప్లేట్స్లో అట్లా సింక్ దగ్గర అలాగే ఉంది. సింక్ దగ్గర సామాన్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. అసలు ఎక్కడ నీట్నెస్ అనేది లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది. ఇదేంట్రా దేవుడా, ఇంట్లో ఏమైనా దొంగలు పడ్డారా ఏంటి అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళారనమాట. బెడ్రూమ్లోకి వెళ్ళంగానే బట్టలన్నీ కింద పడిపోయి ఉన్నాయి. అసలు వార్డ్రోబ్లో బట్టలన్నీ తీసేసి కింద పడిపోయి ఉన్నాయి. బెడ్ మీద అన్ని బట్టలు, వాటర్, నేల మీద అంతా వాటర్ పడిపోయి ఉంది. అన్నం తిన్న మెతుకులు, అన్నం అంతా కింద ఉంది. సో ఇంకా ఆయనకి ఇంకా టెన్షన్ పెరిగిపోయింది అనమాట మా డాడీకి. బాత్రూంలో ఉన్నారేమో అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అలా బకెట్లో ఫ్లో అయిపోతూ ఉన్నాయి. అసలు వాటర్ కట్టేసి, ట్యాప్ కట్టేసి నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ నేను, మా మమ్మీ బుక్ చదువుకుంటూ ఉన్నాం అనమాట. అయితే మా డాడీ ఇదేంటి, అసలు నాకు ఎంత టెన్షన్ వేసింది, అసలు ఏంటి ఇల్లంతా ఇలా ఉంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, ఇల్లంతా ఏంటి ఇలా ఉంది అంటే, నేను ఏం చేస్తున్నాను అని మీరు రోజు నన్ను అడుగుతున్నారు కదా, సో నేను ఏం చేయకపోతే ఎలా ఉంటుందో మీకు చూపిందామని ఇవాళ అసలు నేను ఏ పని చేయలేదండి అంది మా అమ్మ. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? ప్రతిరోజు సో మా డాడీ మా మమ్మీని ఏమనేవారంటే, పొద్దున్నే నేను అమ్మాయి రోజు ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాం, నీకు ఏం పని ఉంటుంది చేయడానికి అని మా డాడీ ఎప్పుడు అంటుండేవాళ్ళు అనమాట. సో మా మమ్మీ అసలు ఏం పని చేయకపోతే ఎలా ఉంటుందో అని ఆ రోజు చూపించింది. అదే మా డాడీ మా అమ్మ చేసిన పనిని అట్లీస్ట్ అప్రిషియేట్ చేద్దాము అని ఏ ఒక్క రోజైనా, అరే నువ్వు ఇల్లు ఎంత నీట్గా పెట్టావురా, అరే నువ్వు ఈరోజు వంట ఎంత బాగా చేసావురా అంటే మా అమ్మకి అక్కడ డబుల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా బాగా చేయాలని చూసేది తప్ప ఇలా మా డాడీకి చూపించాలని అనుకునేది కాదు. సో బేసిక్గా ఇక్కడ అప్రిసియేషన్కి ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో చూసారా. ఇది నా ఎగ్జాంపుల్ కాదు, అసలు మా లైఫ్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏం జరగలేదు. బట్ నేను ఇది ఓన్ చేసుకొని చెప్తే మేబీ మీరు ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతారేమో అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అంతే. సో ఆల్వేస్ అప్రిషియేట్ దర్ వర్క్. ఇప్పుడు వైఫ్ హస్బెండ్నైనా, హస్బెండ్ వైఫ్నైనా, లేదా మన పిల్లలనైనా ఇట్లా మీరు మంచి పని చేశారు అని ఒక మాట చెప్తే చాలు, యూనో రిలేషన్షిప్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆల్సో ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 4:1 రేషియో ఇన్ సైకాలజీ. ఎక్కువ మనం పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం, నెగిటివ్ థింగ్స్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుందాం. యాజ్ అ పేరెంట్ మనం అలా ఉంటే మన నుంచి పిల్లలు ఆటోమేటిక్గా చూసి నేర్చుకుంటారు. సో బేసిక్గా మనం ఏమో ఎక్కువ నెగిటివ్స్ గురించి మాట్లాడి మన పిల్లలకి మాత్రం మీరు పాజిటివ్గా ఉండాలి అని చెప్పినంత మాత్రాన వాళ్ళు అసలు నేర్చుకోరు. మనం చెప్పింది ఎప్పుడు వాళ్ళు నేర్చుకోరు. వాళ్ళు ఓన్లీ మనం వాళ్ళకి చూపించేది, మనం చేసేది చూసి మాత్రమే వాళ్ళు నేర్చుకుంటారు. సో 4:1 రేషియో ఏంటంటే 4 పాజిటివ్ థింగ్స్ అండ్ 1 నెగిటివ్ థింగ్. టాక్ అబౌట్ 4 పాజిటివ్ థింగ్స్ అండ్ టాక్ అబౌట్ ఓన్లీ 1 నెగిటివ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా నా దగ్గరకు వచ్చి, ఏమ్మా నీ యూట్యూబ్ ఛానల్ అసలు సక్సెస్ అవ్వలేదు, రీసెంట్గా క్లోజ్ చేసేసావంట కదా, ఇంకేం చేయట్లేదంట కదా అంటే నేను ఒకటే నెగిటివ్ థింగ్ మాట్లాడతాను. అవును, నాకు వర్కౌట్ అవ్వలేదు, ఐ క్లోజ్డ్ ఇట్. మళ్ళీ మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. దట్స్ ఇట్, సింగిల్ షాట్ క్లోజ్. అదే ఎవరైనా వచ్చి నా దగ్గరికి, ఏమా నీకు 100K సబ్స్క్రైబర్స్ వచ్చారంట కదా 1 yearలో, వెరీ గుడ్ జాబ్ అమ్మా అని వచ్చి నా దగ్గరికి చెప్పారనుకోండి, నేను దాన్ని 4 times మాట్లాడతాను. అంటే అవును అంకుల్, నేను 1 yearగా చాలా కష్టపడ్డాను, ఒక చిన్న బాబుని పెట్టుకుని ఎడిటింగ్ నేర్చుకుని, ఫోటోగ్రఫీ నేర్చుకుని, ఇవన్నీ చేస్తూ నేను కంటెంట్ ఇస్తూ నా ఆడియన్స్కి,
నేను రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఈ పని చేశాను అంకుల్. సో, ఇంత ఎలాబరేటెడ్‌గా అంటే 4 టైమ్స్ ఎక్కువ మాట్లాడుతున్నాను నేను నా పాజిటివ్ గురించి. బట్ నెగెటివ్ గురించి మాత్రం ఒక్క మాటతో కట్ చేసేస్తున్నాను. అంటే ఆ నెగెటివ్ గురించి ఎందుకు, ఏమిటి అనే ఎక్స్‌ప్లనేషన్స్ అవసరం లేదు మనకి. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి 4:1 రేషియోలో అంటే ఎక్కువ పాజిటివ్, తక్కువ నెగెటివ్ మాట్లాడి చూడండి. మన లైఫ్‌లో పాజిటివిటీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. 3-12 ఇయర్స్ లోపు మనం వాళ్ళకి ఏదైతే విలువలు నేర్పిస్తామో, ఎలాంటి హ్యాబిట్స్ అనేవి అలవాటు చేస్తామో వాళ్ళకి లైఫ్ లాంగ్ అవే ఉండిపోతాయి ఇంకా. బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ యూ టీచ్ దెమ్. సో, యాస్ అ పేరెంట్స్ మనం పిల్లలకి ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ నేర్పించడమే కాదు, ఇట్లాంటి చిన్న చిన్న ఇంపార్టెంట్ థింగ్స్, ఇట్లాంటి విలువలు నేర్పించినప్పుడు వాళ్ళు చాలా మంచిగా తయారవుతారు. ఇవన్నీ కూడా నేనేదో ఒక పేరెంటింగ్ గైడ్ లాగా చెప్పట్లేదు. నేను కూడా ఎక్కడో విని అవి ఇంప్లిమెంట్ చేస్తూ నా నాలెడ్జ్‌ని నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. నేనేం చిన్నప్పటి నుంచి ఈ పాజిటివ్ నేచర్‌తో అండ్ ఓన్లీ గుడ్ పాజిటివ్ థాట్స్‌తో అలా ఉండేదాన్ని కాదు. నెగెటివ్ థాట్స్ అనేవి సహజంగా మనిషికి వస్తుంటాయి అండ్ వాటిని ఓవర్‌కమ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఈ వీడియోలో చెప్పిన పాజిటివిటీ అండ్ అప్రిసియేషన్ అండ్ ఇంకా ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ కూడా నేను నేర్చుకున్నది ప్రాణిక్ హీలింగ్ క్లాసెస్‌లో అనమాట. 2015లో ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆ తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇలా వీకెండ్స్ ఐ యూస్ టు గో ఫర్ దీస్ క్లాసెస్. అంటే ఫస్ట్ బేసిక్ హీలింగ్ నేర్చుకున్నాను, తర్వాత అడ్వాన్స్డ్ హీలింగ్ అండ్ ఆ తర్వాత సైకోథెరపీ నేర్చుకున్నాను. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాను బట్ ఆ తర్వాత ఇంకా కుదరలేదు. బట్ దిస్ కోర్స్ హెస్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్ కంప్లీట్లీ ఇన్ ఎ పాజిటివ్ వే అండి. And if you have anything to add, please leave it in the comment section. Thank you. That's it for today. If you like this video, don't forget to like, share, and subscribe.